చెప్పడన్నా ఈ పొలం ఏంటి అగ్రవర్ణాలు దళితుల భూములు ఆక్రమించుకున్నారని విషయం బయటకు వచ్చింది. దీని విషయాలు చెప్పండి మీరు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు మందా వెంకట్రావు, మాది వినుకొండ. నేను జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈయన పేరు బొంత మార్కురాజు గారు, ఈయన మా మిత్రులు. అయితే వీరి నాన్నగారు బొంత దేవధనం గారు 1966లో మరి ఈ అన్నసముద్రం గ్రామంలో, తిరుపతికొండ మండలం, ప్రకాశం జిల్లా ఈ అన్నసముద్రం గ్రామంలో మరి 586 సర్వే నెంబర్లో 28 ఎకరాల 45 సెంట్లు అప్పుడున్నప్పుడు మరి కొనుగోలు చేసినటువంటి సందర్భం ఉన్నది. అయితే ఈ కొనుగోలు చేసినటువంటి సందర్భంలో వాళ్ళు భూమి మీద లేక వాళ్ళు బతుకుదేరు నిమిత్తం వేరే గ్రామాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు జీవనోపాధి కోసం ఉన్నప్పుడు ఆ 66లో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఆన్లైన్లో కూడా వీళ్ళ భూమి చూపిస్తూ ఉంది. ఆన్లైన్లో ఉన్నప్పటికీ కూడా 5 ఎకరాల 50 సెంట్లు మాత్రమే ఉందని చెప్పి సర్వేలో తేలటం జరిగింది. అయితే మేము తిరుపతికొండ ఎంఆర్ఓ గారికి, అక్కడున్న సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, సంబంధిత సర్వేర్ గారికి తెలియజేసినప్పుడు వాళ్ళు భూమి మీదకి వచ్చి చూసి ఎంక్వైరీ చేసి ఇది నిజమేనండి, ఈ 586లో 5.5 ఎకరం మాత్రమే ఉంది, కదిమాది మొత్తం కూడా మరి డిస్ట్రిబ్యూట్ అంతా కూడా కీలకమైనటువంటి వాళ్ళ చేతిలోకి, అగ్రవర్ణాల చేతిలోకి వెళ్ళిపోయిందని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే కాటూరి అచ్చయ్య గారు అనేటువంటి వ్యక్తి దీనికి కీలకమైనటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. అయితే ఈ కీలకమైనటువంటి వ్యక్తికి పలు రకాలుగా అధికారులు స్పందించి వాళ్ళకు నోటీసులు ఇవ్వడానికి, అదేవిధంగా వాళ్ళకు ఫోన్ బ్యాకప్ చేసి మాట్లాడడానికి చేస్తే ముందుగా స్పందిస్తున్నాడు. ఆ తర్వాత అధికారులు వచ్చేసప్పటికే ఆయన స్విచ్ ఆఫ్ చేసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా మాకు సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ భూములు ఏదైతే 66లో కొనుగోలు చేసినటువంటి భూములు ఏదో ఆక్రమించిన భూములు కాదు కదండి, కొనుగోలు చేసినటువంటి భూముల్నే దళితుల భూముల్ని ఆక్యుపై చేసుకోవడానికి, ఆహారంగా తీసుకోవడానికి కేవలం అగ్రవర్ణాలైనటువంటి ఈ కాటూరి అచ్చయ్య గారికి సంబంధిత వ్యక్తులకు మాత్రమే తగింది అన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగా ఈ దళితుల భూములే మీకు దొరికాయా, ఇంకా వేరే భూములు ఎక్కడ దొరకలేదా, ఈ దళితులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? మేము ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి, సంబంధిత అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈ దళితుల భూములు ఎక్కడ వాస్తవంగా ఎక్కడన్నా డీకే పట్టానో లేకపోతే ఎక్కడన్నా బీ ఫార్మో ఇచ్చి ప్రోత్సహించేటువంటి సందర్భం. అయితే కొనుక్కున్న భూములను కూడా లాక్కొని అగ్రవర్ణాలకి పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకేం చేయాలి? కాబట్టి సంబంధిత పూర్తి సర్వే జరిపించి దీన్ని పూర్తిగా దర్యాప్తు జరిపించి సంబంధిత బొంత మార్కురాజు గారికి న్యాయం జరిగే విధంగా మీరు సంబంధిత అధికారులు తెలియజేయాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో కనుక ఏదైనా కానీ నిర్లక్ష్యం వహిస్తే దీన్ని ఆర్డీఓ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి, సంబంధిత కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి దీన్ని పూర్తి స్థాయిలో పోరాడి సాధించేంత వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఆపమని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు చూడండి, ఎక్కడ అగ్రకులం వాళ్ళు కేవలం ఎస్సీ భూముల్ని, దళితుల భూముల్ని ఆక్రమించుకోవడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య. ఈ చర్యకి ఇంక ఎన్నాళ్ళు మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు? ఇక ఎప్పుడు దీనికి స్వస్తి చెబుతారు? ఈ విషయాన్ని కూడా సంబంధిత అధికారులకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. నా పేరు మందా వెంకట్రావు.